ఒకప్పుడు 35 సంవత్సరాల పాటు తమిళనాడులో కాంగ్రెస్ పరిపాలించింది. ఆ కాంగ్రెస్‌ని దెబ్బ తీసుకొచ్చి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు 35 ఏళ్ల పాటు పరిపాలించారు. అలాంటి కమ్యూనిస్టుల్ని దెబ్బ కొట్టినటువంటిది మమతా బెనర్జీ. 15 సంవత్సరాలు పరిపాలించింది. అంటే అక్కడ కాంగ్రెస్ 20 అనుకుంటా. ఎందుకంటే మొత్తం 77 ఏళ్లే కదా స్వతంత్రం వచ్చి. కా ఇక్కడ కమ్యూనిస్టులు 30 సంవత్సరాల దాకా పరిపాలించాక ఇప్పుడు మమతా బెనర్జీకొచ్చింది. ఈవిడ ఓ 30 ఏళ్ళు పరిపాలించగలం అనుకుంది. తీరా చూస్తే 15 సంవత్సరాల దగ్గర అయిపోయింది. భారతీయ 2011లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి అధికారంలోకొచ్చింది. 2011లో. 2016లో సింగిల్‌గా అధికారంలోకొచ్చింది సంపూర్ణ బలంతో. 2016 తర్వాత మళ్ళీ 2021లో ఘన విజయం సాధించింది. కాకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్‌కొచ్చి కూర్చుంది. అక్కడి నుంచి బీజేపీని తొక్కాలనుకుని తను దెబ్బతింది.